హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నాకు నువ్వంటే ఇష్టం, బాగా ఇష్టం. లవ్ అనుకో. చూశారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేసి మాత్రం చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, చూపిస్తాను. ఆల్ మెటీరియల్లో XML, లిరిక్స్, PNGs ఇవి 3 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైలు 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ యూ డియర్ మహి 598 XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ అని అడుగుతుంది, అడిగితే క్లిక్ చేయండి, లేకపోతే లేదు. కంటిన్యూ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన మ్యూజిక్ వీడియో ఉంది కదా, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని చివరకు తీసుకెళ్ళి చివరి నొక్కి పట్టి దీన్ని లాస్ట్కి తీసుకురండి. ఈ విధంగా లాస్ట్కి తీసుకొచ్చి పెట్టండి. ఫస్ట్కి రండి. ఇక్కడ ఐ సింబల్ ఒకటి ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయండి. ఆగిపోతుంది, ఆఫ్ చేయాలి. తర్వాత 7.18 సెకండ్లు ఇక్కడ కరెక్ట్గా 7.18 సెకండ్ల దగ్గరికి వచ్చి కరెక్ట్గా ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి, చూపిస్తాను. నా ఫొటోస్ దగ్గరకు వెళ్తున్నాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజును పెద్దగా చేశాను, కొంచెం లెఫ్ట్కి జరిపాను. ఇలా కొద్ది సైజు పెద్దగా చేసి ఇలా పెట్టాను. ఓకే, నెక్స్ట్ బీట్ మార్కి వచ్చాను. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజును అడ్జస్ట్మెంట్ చేశాను. సైజును అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం ఇలా లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్కు, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఇలా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటిని ఇలా సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసి కరెక్ట్గా నెక్స్ట్ బీట్ మార్కి వచ్చేసి దీని సైజ్ అడ్జస్ట్మెంట్ సారీ అది బై మిస్టేక్ అది టచ్ అయింది. ఓకే, సైజ్ని అడ్జస్ట్మెంట్ చేశాను. నెక్స్ట్ బీట్ మార్కి వచ్చి కట్ చేశాను. ఓకే, ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం పెద్దగా చేసి కిందకు ఎక్కడ స్కిప్ చేయనండి. XML ఫార్మాట్లో చెప్పినా కూడా ప్రతిదానికి గైడ్ ఇస్తాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేసి కొద్దిగా ప్లే చేసి లిరిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కొంచెం పెద్దగా చేద్దాం, ఇలా కిందకు జరుపుదాం. నెక్స్ట్ బీట్ మరికి వచ్చి ఫుల్గా పెడదాం. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేద్దాం, కొద్దిగా ప్లే చేసి ఇది కొద్దిగా పక్క జరుపుదాం, లిరిక్స్కి అడ్డం లేకుండా. ఇలా మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫుల్గా ప్లే చేద్దాం. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో తీసుకుందాం. ఇలా ఓకే, రైట్. ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పెద్దగా చేసి రైట్కి పెడదాం, లిరిక్స్కి అడ్డం రాకుండా. చివరికి వెళ్ళాను, ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఫొటోస్ పెట్టేశాను. ఇప్పుడు కింద మనకి ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, చూపిస్తాను. ఇది ఎఫెక్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ చేసిన తర్వాత పైకి వెళ్ళండి. ఇక్కడ మీకు చూపిస్తాను. పైకి వెళ్ళి మీ ఫొటోస్ ఉంటాయి, 7 ఫొటోస్ ఉంటాయి మీరు పెట్టినవి. మీ ఫొటోస్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టి 7 ఫొటోస్ని టిక్ చేయండి. లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమరు కలర్ ఆన్లో ఉంటాయి, వైట్ కలర్లో మారాలి. ఇది నొక్కితే వైట్ వస్తుంది, ఇది నొక్కితే వైట్ వస్తుంది. ఇవి మొత్తం గ్రీన్లో ఉంటాయి, ఇవి 2 వైట్ కలర్లో ఉంటాయి. పేస్ట్ చేయండి, ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా పక్కన టచ్ చేసి మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. ఫొటోస్ ఓకే, ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మనకి పక్కకి అటు ఇటు పోతాయి కదా, ఇలా జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్. ప్రతి ఫోటోని ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి జరపొచ్చండి. ఇలా మన చేతిలో పని. ఈ ఫోటో కూడా కరెక్ట్గా మిడిల్లోకి పెడదాం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి. మళ్ళీ ఈ ఫోటో, ఇలా అన్ని ఫొటోస్ని ఏదైనా పక్కకు పోతే జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా చూపిస్తున్నా మీకు, ఎక్కడ స్కిప్ చేయట్లేదు. XML ఫార్మాట్ అందరికీ సపోర్ట్ చేస్తుంది, అందుకే చేస్తున్నాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఓకే, ఫొటోస్ అన్నిటిని యాడ్ చేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, మీకు చూపిస్తాను. ఈ సింబల్ ఉంటుంది, 370తో స్టార్ట్ అవుతుంది. దీనిపైన క్లిక్, ఇది మీకు రాదు, ఇది మిస్సింగ్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి కలర్ ఫిల్ పైన క్లిక్ చేసి ఫోటో నెంబర్ పైన టచ్ చేసి ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి చేసుకున్నారు కదా,
ఆ 2 PNGs డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, అది సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇలా రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాటికి 2 ఉంటాయి. ఒకటి లెఫ్ట్‌కి తిరిగి ఉంటుంది, ఒకటి రైట్‌కి తిరిగి ఉంటుంది. దేనికెళ్ళి తిరిగిన దాన్ని ఈ విధంగా మీరేం చేస్తారంటే రీప్లేస్ చేసుకోండి. ఇలా ఓకే, రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది సెట్ అవ్వకపోతే ఇంకొకటి ఇది ఓకే, ఇది సెట్ అయింది. ఫిట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వీటిని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వాటిలన్నిటిని ఈ యారో సింబల్ని రీప్లేస్మెంట్ చేసుకోండి. ఇంకా అయిపోయిందండి. ఒకసారి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకే, వీడియోని 1-2 సార్లు చూస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.